ఈ ఇంట్లో దోశ కన్నా డిస్కషనే ఎక్కువ. మార్నింగ్ టైం కిచెన్లో అమ్మ దోశ వేస్తుంది. ఫస్ట్ దోశ హాఫ్ మూన్ షేప్లో వచ్చింది. సెకండ్ దోశ మ్యాప్లా ఉంది. థర్డ్ దోశ థిక్ ప్యాన్ కేక్లా వచ్చింది. నాన్న ప్లేట్ పట్టుకుని ఇది దోశనా న్యూ ఐటెంనా అని అడిగాడు. అమ్మ తినకపోతే మాట్లాడకు అని అనింది. పిల్లోడు అమ్మ ఈ దోశ జియోగ్రఫీ క్లాస్కి పనికొస్తుంది అని అన్నాడు. అక్క చెల్లి ఫోన్ చూస్తూ అమ్మ ఈ ఆంటీ 2 సింపుల్ టిప్స్ చెప్పింది దోశ కోసం అని అన్నారు. అమ్మేమో రోజు అందరూ టిప్స్ చెప్తారు కానీ నేను షెఫ్ని అని అనింది. నెక్స్ట్ డే మార్నింగ్ అదే బ్యాటర్ అదే ప్యాన్ 2 చిన్న చేంజెస్ చేసింది అమ్మ. ఫస్ట్ దోశ రౌండ్గా, సెకండ్ దోశ గోల్డెన్ కలర్లో, థర్డ్ దోశ క్రిస్పీ సౌండ్తో భలే వచ్చాయి. నాన్న టుడే హోటల్ దోశనా అని అడిగాడు. పిల్లోడు అమ్మ అప్గ్రేడ్ అయ్యింది అని అన్నాడు. అమ్మ స్మైల్ చేస్తూ తినండి తర్వాత మాట్లాడుదురు అని అనింది. ఈ వీడియోలో నేను కూడా అలాంటి 2 సింపుల్ దోశ టిప్స్ షేర్ చేస్తున్నాను. ట్రై చేసి చెప్పండి. పప్పు రుబ్బేటప్పుడు 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకులు కానీ మురుమురాలు కానీ నీళ్లు మొత్తం పిండేసి రుబ్బులో వేయండి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు గ్రైండ్ చేసి ఒక స్టీల్ పాత్రలోకి తీసుకొని 6 అవర్స్ పాటు ఫెర్మెంట్ చేయాలి. ఫెర్మెంట్ చేసిన దోసపిండిలో కొంచెం దోసపిండి తీసుకొని అందులో సాల్ట్, షుగర్ కూడా యాడ్ చేస్తే మన దోశలు చాలా క్రిస్పీగా, గోల్డెన్ కలర్లో అండ్ సాఫ్ట్గా సాగకుండా వస్తాయి. టిప్ నచ్చితే ఫాలో అయ్యి లైక్ చేయండి. ఈ ఇంట్లో దోశ కన్నా డిస్కషనే ఎక్కువ. మార్నింగ్ టైం కిచెన్లో అమ్మ దోశ